నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు ఇంకా ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా నుంచి గోకులం రవికుమార్ యాదవ్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రవికుమార్ యాదవ్ గారు. నమస్తే సార్. మహబూబ్ నగర్ జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు, కార్యక్రమాలు గురించి చెప్పండి. మహబూబ్నగర్ జిల్లాలో రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన నిర్వహించారు. మహబూబ్నగర్ జిల్లాలో పార్టీ కార్యక్రమాలతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలని చెప్పేసి కార్యకర్తలకు సరదా చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. మరోపక్క జిల్లా వ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో విజయం సాధించాలని చెప్పి నిర్వహించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతమయ్యాయి. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల శాసన మండలి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లాలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి స్థానం ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో పాలమూరులో ప్రధాన పార్టీలన్నీ కూడా రంగంలోకి దిగాయించుకోవచ్చు. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందడంతో ఉన్నటువంటి ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేయడంతో దీంతో ఉప ఎన్నిక అయితే అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి 2028 జనవరి 4 వరకు ఎమ్మెల్సీగా కొనసాగుతారు. పూర్వ మహబూబ్ నగర్ కు 2021 నవంబర్ లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ 2 స్థానాలకు నోటిఫికేషన్ పడింది. అప్పుడు ఉమ్మడి జిల్లా నుంచి కూచుకుల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటి తెరాస అధికారంలో ఉండడంతో స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా అదే పార్టీకి చెందిన వారు కావడంతో ఇతర పార్టీల అభ్యర్థులు పోటీకి ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో మారింది కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఈ ఉప ఎన్నికపై ఉత్కంఠత నెలకొంది. ఈ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ మార్చి 4న వచ్చింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ కూడా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించినటువంటి కసరత్తు చేస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి మన్నె జీవన్ రెడ్డిని ఈ స్థానిక సంస్థలకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ పార్టీ ఇప్పటివరకు తమ అభ్యర్థిని ప్రకటించలేదు. అదేవిధంగా భారత పార్టీ కూడా తన అభ్యర్థిని ప్రకటించినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఈ ముక్కోన పోటీ ఉంటుందా, ఇద్దరి మధ్య పోటీ ఉంటుందా అనేది మరికొన్ని రోజులు జరుగుతుంది. జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం ఏ విధంగా కొనసాగింది? మహబూబ్ నగర్ లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విజయవంతంగా నిర్వహించారని చెప్పవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 1,10,261 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు గాను 1,03,126 మందికి పల్స్ పోలియో చుక్కలు వేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో 93.5% మందికి చుక్కల మందు వేయగా మిగిలిన వారు 7,473 మంది చిన్నారులకు ప్రతి ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా ఎవరైతే వేసుకోవాలో వారందరినీ గుర్తించి వారందరూ కూడా చుక్కలు వేయడానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ లోక్సభ ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకోవాలని ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటి వరకు పేర్లు నమోదు చేసుకుని వారికి మరో అవకాశం కల్పించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1, 18 నిండిన యువతీ యువకులందరికీ కొత్త ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. త్వరలో నిర్వహించే లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా జిల్లా అధికారులు దృష్టి సారించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాల ఎమ్మెల్యేల బృందం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సందర్శించిన దానిపై వివరాలు చెప్పండి. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని కోడంగల్ మినహా మిగతా ఎమ్మెల్యేలు పాలమూరు ప్రాజెక్టు బాట పట్టారు. సిడబ్ల్యూసీ సభ్యుడు వంశచంద్ర రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, అనంత్ రెడ్డి, వసుధన్ రెడ్డి, శ్రీహరి, పర్ణికారెడ్డి, శంకర్, కర్వేనా, ఉద్దండపూర్ జలాశయాలను ప్రత్యేకంగా పరిశీలించినటువంటి నేపథ్యం అయితే ఉంది. అప్పటి బారాస మేడిగడ్డ పర్యటన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యేలు ఈ జిల్లా భూత్పూర్ నుంచి ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా ఈ పాలమూరు రంగారెడ్డి పర్యటన అయితే పరిశీలించారు. ఓ పక్క ప్రతిపక్ష పార్టీ మేడిగడ్డను సందర్శించినటువంటి నేపథ్యంలో మీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి పార్టీని గతంలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పేసి జిల్లా ప్రజలకు హామీ ఇచ్చిందని చెప్పేసి వారందరూ గుర్తు చేస్తూ ఈ పాలమూరు రంగారెడ్డి పర్యటన అయితే సందర్శించినటువంటి నేపథ్యం అయితే ఉంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజా దీవెన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న కార్యక్రమం గురించి చెప్పండి. మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సొంత జిల్లా కావడంతో ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ 2 ఎలక్షన్స్ వస్తున్నాయి. దాంట్లో మొట్టమొదటిగా ఒకటి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్సీగా రాజీనామా చేసి ఎమ్మెల్యేగా ఎన్నిక అవడంతో మరోసారి ఎమ్మెల్సీ ఎన్నిక వచ్చింది. అదేవిధంగా రొటీన్ వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నిక కూడా ఒక ఎన్నిక ఉంది. దీంతో ఈ 2 కూడా ఆయన ఎలాగైనా గెలవాల్సినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఎలాగైనా పట్టు తాను నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి 2 స్థానాలు అంటే ఒకటి ఎమ్మెల్సీ, ఒకటి ఎంపీ గెలుచుకునేందుకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించి రూట్ మ్యాప్ రూపొందించి ఆ విధంగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇదండి మహబూబ్ నగర్ జిల్లా నుంచి గోకులం రవికుమార్ యాదవ్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.